ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23-24 వచనములు. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. పౌలు క్రైస్తవ సంఘమునకు దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన ఆశీర్వాదములను వివరించి ఆ ఆశీర్వాదాల్లో కొనసాగుటకు అన్యజనులు నడుచుకున్నట్లు ఇకను నడుచుకొనకూడదని సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. క్రీస్తును విశ్వసించుట కంటే ముందు మనకు ఉన్న స్వభావం ప్రాచీన స్వభావం. క్రీస్తునందు విశ్వాసముంచిన తరువాత ఈ స్వభావం నుండి ప్రభు మనలను విడిపించాడు. కానీ మనిషిలో ఉండే దురాశలు వారిని తిరిగి పాత మార్గాల్లోనికి ఈడ్చుకుని పోతుంటాయి. కనుక ఈ స్వభావాన్ని గూర్చి ప్రతి విశ్వాసి జాగ్రత్త పడాలి. బాహ్యంగా కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోదు. చిత్తవృత్తి యందు మార్పు విశ్వాసికి అవసరం. పౌలు ద్వారా దేవుడు తెలియచేసినట్లుగా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి చిత్తవృత్తి యందు మార్పు కలిగి నీతి యథార్థమైన భక్తితో దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకుని జీవించాలి. కనుక దేవుని ఆత్మను కలిగి జీవించు. ఆ ఆత్మ సహాయం వలన నీవు పాపపు దాస్యంలో చిక్కుకోకుండా ఉంటావు. అందుచేత దేవాతి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆత్మను పొందుకునే విధముగా తండ్రి ఆయన ఆత్మనిచ్చి అందరినీ నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. శక్తిమంతుడువు మమ్మల్ని సృష్టించినటువంటి సృష్టికర్తమైన మా దేవా, మీకు స్తోత్రములు తండ్రి. మీరు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మను మేము పొందుకుని నవీన స్వభావమును ధరించుకోవటానికి మా జీవితములను మలచమని, మీరు మెచ్చే విధముగా మా జీవితములను స్థిరపరచమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.